దేశంలో ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలు సుందరయ్య స్ఫూర్తితో పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో పార్టీ నిర్మాత పుచ్చపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని జిల్లా కార్యవర్గ సభ్యులు లంక రాఘవుల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న సుందరయ్య దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని ఆకాంక్షించారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం రావాలని కోరుకున్నారని మల్లేష్ అన్నారు. మొట్టమొదటి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశం అభివృద్ధికి అనేక రకాల ప్రయత్నాలు చేశారని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతుందని అన్నారు. ప్రశ్నించిన మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, ప్రతిపక్షాలు దేశద్రోహులుగా ముద్ర వేస్తూ జైలుకు పంపుతుందని అన్నారు. భారత రాజ్యాంగం స్ఫూర్తిని కాపాడేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మొట్టమొదటి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, మొట్టమొదటి పార్లమెంటేరియన్గా నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగినటువంటి వ్యక్తి. ఈ దేశంలో కార్మిక కర్షక రాజ్యం రావాలని చెప్పి నమ్మి కమ్యూనిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యి చిన్నతనంలోనే అంటరానితనానికి వ్యతిరేకంగా తన కుటుంబంలోనే పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. రామారెడ్డిగా ఉన్నటువంటి తన పేరును సుందరయ్యగా మార్చుకొని కులానికి సూచికగా ఉన్నటువంటి అగ్రకులం అనేటువంటి రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని ప్రజలలో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తి. పెళ్లి చేసుకొని పిల్లలు పుడితే ఉద్యమానికి దూరం కావాల్సి వస్తుంది, సమాజానికి దూరం కావాల్సి వస్తుందేమో అని చెప్పి, ఏమాత్రం కొంచెం ప్రేమనైనా సరే పిల్లల వైపు మగ్గుతుందేమో అని చెప్పి పెళ్లి అయ్యే టైంలోనే ముందుగానే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకొని సమాజానికి అంకితమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య.